శ్రీధర్ గారు మాట్లాడండి. అంటే ఇంతకుముందు మీరు ఆ చర్చ విన్నప్పుడు తిలక్ గారిని మిగతా వాళ్ళది కూడా నేను విన్నాను. అవును, వ్యక్తులకు వచ్చినటువంటి పదవులు వాళ్ళ యొక్క స్థాయిని నిర్ణయించదాలో అని చెప్పి నిన్న మళ్ళొకసారి బండి సంజయ్ స్టేట్మెంట్ ప్రూవ్ చేస్తుంది. నాకు అర్థం కాదు, ఇంతకుముందు ఒక కాలం చక్కగా చెప్పారు, ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయా రాజకీయ పార్టీలు నిర్ణయిస్తున్నాయా అని చెప్పేసి. ఒకటి, ప్రభుత్వాలు కొన్ని రికమెండ్ చేస్తాయి, రాష్ట్రాలు కానివ్వండి వివిధ స్థాయిల్లో ఉన్న వాళ్ళు. రెండవది, ఎవరికి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అదొకటి మంచి విధానమే అనుకోవచ్చు. కానీ ఎంత దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తే, ఇక్కడ గద్దర్ గారు అనేది నేను ఒక చర్చ తీసుకొచ్చారు ఆయన. కానీ మరి మిగతా తెలంగాణ వాళ్ళ సంగతి ఏంటని ఇంతకుముందు ప్రశ్నించాం కదా. వందే మాత్రం శ్రీనివాస్ నుంచి మొదలుపెట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇక్కడ ఐడియాలజీ ఏమని ఉండొచ్చు అండి. ప్రజా జీవితంలో రకరకాల ఐడియాలజీలతోటి చాలా మంది ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు తప్పు వీళ్ళు రైట్ అని నిర్ణయించేటువంటి అధికారం ఒక సహాయ కేంద్ర మంత్రికి ఉంటది. ఇట్లా అయితే ఇవ్వమని చెప్పడం అనేది ఉద్దేశపూర్వకంగా ఆయన పార్టీలో పేరు పెంచుకోవడం కోసం, అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఉంటున్నటువంటి వ్యవస్థలలో పేరు పెంచుకోవడం కోసం, పనికిమాలిన క్రేజ్ కోసము ఇష్టారీతిన బాధ్యతైన పదవుల్లో మాట్లాడడం కూడా చాలా కామన్ అయిపోయింది. చాలా దురదృష్టం. సవరించుకోకపోతే అట్లాంటి వాళ్ళే ఏదో హీరోలుగా చలామణి కావడం అనేది. యాక్చువల్ నేను ఒక విమర్శ ఏంటంటే, ఈటెల రాజేందర్ అంటే ఆయన భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడేమో, కాకూడదు కాబట్టి ఆ భావజాలం ఉన్న వాళ్ళని చేయకూడదనే ఒక భావన ముందు తీసుకొచ్చేందుకు ఇది వాడారని చెప్పి కూడా బయట మాట్లాడుకుంటున్నారు. ఇంటర్నల్ పాలిటిక్స్ అన్నమాట. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్. దాంట్లో ఏమి అది కూడా నేను ప్రశ్నిస్తున్నా. మరి ఒకవేళ జాతీయవాద భావజాలం ఉన్న వాళ్ళు మాత్రమే ఇవ్వాలి అని అనుకుంటే, మరి ఆ నక్సల్ వాదజాలమో లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు, దాన్ని సమర్థించిన పద్ధతిలో ఉన్న వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇవ్వచ్చు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చు. మొత్తంగానే ఉల్టా ఉన్నటువంటి కాంగ్రెస్ వాదజాలం నుంచి పట్టుకొచ్చి మంత్రులను ముఖ్యమంత్రులను చేయొచ్చు. దీన్ని ఆత్మవంచన అంటారు. అవును, మంచి పాయింట్ చెప్పారు హేమంత్ విశ్వాస్ శర్మ. ఆయన కాంగ్రెస్ లో మంత్రిగా ఉండేవాడు. చెప్పుకుంటే ఇవి ఉన్నాయి. ఏకనాథ్ షిండే, సరే షిండే అంటే ఇది డిఫరెంట్ కేసు అనుకోండి. జ్యోతిరాదిత్య సింధియా ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ, అంటే సిద్ధాంత పరమైనటువంటి యొక్క దిగజాడుతనం అని చెప్తారు దీన్ని. ఒకటి, గద్దర్ గారు అనే విషయం మీద ఎవరుండే అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కాదనట్లేదు. ఆయన మోదీ గారి మీటింగ్కి వెళ్తారు, ఇదే బండి సంజయ్ గారు ఆయనను కౌగులించుకుంటారు. కిషన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయనను గట్టిగా అన్నమాట ఎప్పుడు మనం చూడలేదు. కొంతమందికి పద్మభూషణ్లు వస్తేనేమో పొద్దున్నే వాళ్ళు మొహం గడక ముందే ఇళ్లకు పోయి శాలువాలు కప్పుతారు. కొంతమందిని పట్టించుకోరు. నాకు అర్థం కాలే. అంటే ఇది పూర్తిగా రాజకీయ పరమైనటువంటి వ్యక్తిగత అవసరాల కోసం జరుగుతున్న వ్యవహారంగా మన తెలంగాణలో నిజంగా తెలంగాణ వాళ్ళలాగా బాధపడ్డాం. మా దగ్గర ఒక్కడు కూడా సినిమా రంగం, ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మేము తీసుకురావాలని తెలుసుకోవట్లేదండి. వచ్చిన వాళ్ళందరికీ గౌరవపూర్వకంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళలాగా అందరినీ గౌరవిస్తాం, వాళ్ళకి అభినందనలు. కానీ ఇక్కడ ఎంత కాదన్నా కానీ తెలంగాణ నేటివిటీ ఉన్న వాళ్ళు ఎంతమందికి వచ్చిందండి? ఇక్కడ ఉన్నటువంటి వైద్యుల్లో కానీ, ఇక్కడ ఉన్నటువంటి నటుల్లో కానీ, ఇక్కడ ఉన్నటువంటి మిగతా వృత్తుల్లో కానీ ప్రవృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏమి స్థానం లేదా? మీరు చదివిన పేర్లన్నీ కూడా వాళ్ళకి ఏమాత్రం మినిమం, మీరు ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి వ్యక్తిగతంగా ఏమీ మాకు కోపం లేదు, వారిని మా పార్టీ వేరే నుంచి కూడా అభినందించాం. కానీ ఇంతకుముందు తిలక్ గారు ప్రస్తావించినటువంటి యొక్క వివాదాల గురించి ఏమిటి అంటే, ఆ వివాదాలనే మీరు ఓవర్కమ్ చేసి వారి నటనను మాత్రమే ప్రాధాన్యంగా తీసుకొని ఇచ్చినప్పుడు సంతోషం. కానీ మిగతా వాళ్ళ విషయంలో ఆ ఎక్సెప్షన్లు కానీ లేకపోతే లేవా, ఎగ్జామ్షన్స్ ఏమీ లేవా? కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా, ఇప్పుడు నోయింగ్ ఫ్యూ పీపుల్ ఐ నో హౌ ఇట్ హ్యాపెండ్. పాపం వందే మాత్రం శ్రీనివాస్ గారు అంటే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచో ఆయన కూడా మంచి సాహిత్యాన్ని అందించాడు, మంచి సంగీతాన్ని అందించాడు, సమాజాన్ని మంచిగా ప్రభావితం చేయగలిగినటువంటి బ్రహ్మాండమైన పాటలకి సంగీతం అందించాడు. ఆయనకే నాకు వ్యక్తిగతంగా ఏం లేదు, కానీ తెలుసు. కాబట్టి అట్లాంటి వాళ్ళు చాలా మంది తెలంగాణలో ఉన్నారు. జస్ట్ నాట్ బీయింగ్ మీరు సినిమాల్లోనే చేస్తే మాత్రమే మళ్ళీ కుటుంబాల్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ చూసాం. హవెవర్ నిన్న సంజయ్ గారు మరి గద్దర్ గారి పేరు చెప్పి తప్పించుకొచ్చాము, కానీ నేను ఏబీపీ నుంచి వచ్చాను, బీజేపీలో పనిచేశాను. హవెవర్ ఇట్ ఈస్, వ్యక్తులను శత్రువులుగా చూడటం అనేది బంద్ చేయాలి. అది కాకుండా నిజంగా దానికి కట్టుబడి ఉంటే, అదే స్థాయిలో అంతే తీక్షణతోటి దేశవ్యాప్తంగా నువ్వు కట్టుబడి ఉంటే ఎస్. కానీ ఈ రకంగా మాట్లాడడం అనేది మాత్రం దిగజాడుతానమే, సందేహం లేదు. రైట్. ప్రకాష్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. మిత్రులందరికీ నమస్కారం సార్. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ చర్చకు లేవనెత్తింది బండి సంజయ్ గారా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా సార్? ఇప్పుడు మేము సిఫారసు చేశాం, మీరు ఎందుకు ఇవ్వలేదు?
ఇది ఫెడరల్ వ్యవస్థ, మేం చెప్తే ఇవ్వాల్సిందే. మా స్వతంత్ర రాజ్యంలో, మా తెలంగాణ రాజ్యంలో మేం చెప్పింది కాకుండా మీరు ఎట్లా ఇస్తారు అని మాటలే కదా మీరు చెప్పింది. ఇప్పుడు చర్చకు మూలమైంది అక్కడ అడిగిన ప్రశ్నకు చెప్పిన సమాధానం బండి సంజయ్ గారిది. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2014 కంటే ముందు మినిస్టర్లు మాత్రమే సిఫారసు చేసేటువంటి పద్మశ్రీ అవార్డు, అసలు మినిస్టర్లు మాత్రమే సిఫారసు చేయడం వల్ల పదవి ఉపయోగిస్తారు. 2014 తర్వాత ఒక క్యాబినెట్ సెక్రటరీ నాయకత్వం అంటే వారి యొక్క అధ్యక్షతన 5-6 స్వతంత్రమైనటువంటి అభ్యర్థులు కమిటీ తోటి ఈ యొక్క పద్మశ్రీ అవార్డులు, పద్మ అవార్డులు అన్నీ వస్తాయి సార్. దాంట్లో కూడా గతంలో మంత్రులే సిఫారసు చేసేది, ఇప్పుడు వ్యక్తుల తరఫున ఇంకే వ్యక్తులైనా మీ తరఫున నేను చేయొచ్చు, లేదా శ్రీధర్ రెడ్డి గారి తరఫున నేను చేయొచ్చు, దయాకర్ గారి తరఫున నేను చేయొచ్చు, లేదా నా తరఫున దయాకర్ గారు చేయొచ్చు. ఎవరైనా కూడా వారికి సంబంధించిన ఒక ఆన్లైన్ లోనే విషయానికి రండి. దయచేసి సిస్టమ్ గురించి అడగట్లా. ఇక్కడ పాయింట్ ఏంటంటే బాలకృష్ణ గారి అర్హత ఏమిటి, గద్దర్కి వీళ్ళకి లేని అర్హత ఏమిటి అనేది పాయింట్. ఇప్పుడు అక్కడికే వస్తున్నాను సార్. ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి, ఫిజికల్ గా ఇవ్వడానికి లేదు. నేను అడుగుతున్నా, మీరు 5 పేర్లు పెట్టారు, మరి మిగతా తెలంగాణలో 300 అప్లికేషన్లు వచ్చాయట సార్. నాకు తెలిసినంత వరకు 300 అప్లికేషన్ వచ్చాయట తెలంగాణ, మొత్తం 300-400 వచ్చాయి తెలంగాణ నుంచి. మరి వాళ్ళందరినీ మీరు ఎందుకు రికమెండ్ చేయాలి? అంటే వాళ్ళంతా పనికిరాని వాళ్ళు, చెట్టగానోళ్ళు, వందే మాత్రం శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళందరికీ తెలివి లేదు. మీరు చెప్పిన 5గురికే రికమెండేషన్ తెలివి ఉందా? నేనేం కాదంటే నేను 5గురికి ఎందుకు ఇవ్వలేదు అనేది చర్చ కాదు. 300 అప్లికేషన్లు 300 మంది ఎలిజిబుల్ సార్. దాంట్లో అయితే స్క్రీనింగ్ కమిటీ స్క్రీనింగ్ చేస్తుంది, దానికి స్క్రీనింగ్ కమిటీ ఉంది, గవర్నమెంట్ ఆ స్క్రీనింగ్ కమిటీ ఇండిపెండెంట్ స్క్రీనింగ్ కమిటీ స్క్రీనింగ్ చేస్తుంది, స్క్రీనింగ్ చేసి రికమెండ్ చేస్తుంది. ఇక్కడ కీలకమైన పాయింట్ చెప్పారు ప్రకాష్ రెడ్డి గారు. కాదు సార్, నేను సార్ మరి రేవంత్ రెడ్డి, నేను చెప్పిన వాళ్ళకి ప్రభుత్వ అధినేత చేసిందంటే మాత్రము మొత్తం కుళ్ళిపోయిన వాళ్ళకి కూడా ఇస్తారా? ప్లీజ్ నా కంప్లీట్ కానివ్వండి. మీరు మందకృష్ణ మాదిరికి ఇవ్వద్దని మీరు అంటదలుచుకున్నారు. నేను 100% పద్మవిభూషణ్. నో ప్రాబ్లం. మీరు మేము చెప్పిన మందకృష్ణకి ఇవ్వద్దని ఆయన చెప్పలేదు కదా. కాదు ఆయన అనలేదు కదా, దయాకర్ గారు ఆ మాట అనలేదు కదా. నేనేమంటున్నా అంటే సార్, నేను మళ్ళీ చెప్తున్నా, చర్చకు లేవనెత్తింది ఎవరు మొదలు అని అడుగుతున్న ప్రశ్న. నేను చర్చ ఎవరు లేవనెత్తారనేది ఇష్యూ కాదండి, అట్లా కాదు. ప్రకాష్ రెడ్డి గారు మీరు జనరల్ గా హేతుబద్ధంగా మాట్లాడతారు, నాకు కంప్లీట్ సార్. అంటే మీరు ఇంటర్వ్యూ అయితే వాళ్ళు మాట్లాడినప్పుడు కాదు. ప్రకాష్ రెడ్డి గారు మీరు చాలా హేతుబద్ధంగా మాట్లాడే వ్యక్తుల్లో ఒకరికి. ఇక్కడ దయాకర్ గారు మీరు ఆగండి. ప్రకాష్ రెడ్డి గారు మీరు చాలా హేతుబద్ధంగా మాట్లాడే వ్యక్తుల్లో మీరు ఒకరు. ప్రభుత్వ పరంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో మేము పంపిన వాటిని కేంద్రం కన్సిడర్ చేయలేదు అని చెప్పారు. అంటే ప్రభుత్వం టు ప్రభుత్వం. ఇక్కడ బండి సంజయ్ బరాబర్ మేము పొండి అని చెబుతున్నాడు. అట్లా చెబుతారన్నదే ఇప్పుడు ప్రశ్న. మరి బాలకృష్ణ గారికి అంత అన్ని గొప్ప విషయాలైన ఆయన విషయం, ఆయన చరిత్రలో, లేదా ఇంకా నాగపండి శర్మ చెప్తున్నారు కదా, మరి గద్దర్ ఒక్కడే అనర్హుడా అనే పాయింట్ వస్తే ఏం సమాధానం చెబుతారు? అది పద్ధత అన్నది ప్రశ్న. అట్లా మాట్లాడొచ్చా అన్నది. నేనేమంటున్నా అంటే సార్, నేను హేతుబద్ధత గురించి ప్రొసీజర్ మాట్లాడినా, మరి ప్రొటెస్ట్ రాస్తాను, ప్రొటెస్ట్ చెప్తాను అని ఒక రాష్ట్ర అధినేత, ప్రొటెస్ట్ చెప్తాను, ప్రొటెస్ట్ రాస్తాను, ప్రొటెస్ట్ చేస్తాను అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను మళ్ళీ పదం ఉపయోగిస్తున్నా, అనొచ్చా? నేను ప్రొటెస్ట్ మాట్లాడుకునే నేను ఇప్పుడు నన్ను మాట్లాడనివద్దు అంటే ఆయన కూడా ఇది సమాధానం లేనప్పుడు ఇట్లాంటి డైలాగులే వస్తుంటాయి జనరల్ గా. రాజకీయ నాయకులు మీ దగ్గర కూడా అట్లాగే వచ్చినాయి కదా గతంలో. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారి వంతు మీరు మాట్లాడండి సార్. మీరంటే మా అందరికి గౌరవం కదా సార్. నేను అందుకోసం చెప్తున్నాను సార్. ఇప్పుడు 12 మెట్ల మొగలయ్యకు రాజకీయ పార్టీ అని ఇవ్వలే, లేకపోతే ఇంకొక నాయకు రాజకీయ పార్టీ అని ఇవ్వాలి, వాళ్ళేం సమాజం అట్లా అని చెప్పి. ఇప్పుడు నీకు లాస్ట్ ఒక ముస్లిం కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, బీజేపీ ఇస్తున్న నమ్మకం లేకుండే నాకు వచ్చిందని ప్రధానమంత్రి ముందు ప్రధానమంత్రికే చెప్పిండు ఆయన అవార్డులు ప్రధాన రోజు. కాబట్టి ఇది రాజకీయ అట్లా ఇచ్చినప్పుడు అందరూ మెచ్చుకున్నారు కదా, అట్లా ఇచ్చినప్పుడు అందరూ మెచ్చుకున్నారు కదా. నేనేమంటున్నా అంటే సార్, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసినా
మళ్ళీ నేను చాలా స్పష్టంగా ఉంటాను, రాష్ట్ర ప్రభుత్వం కాదు ఎవరు మీరు అందుకోసమనే దీన్ని ప్రజా అవార్డుల కింద మార్చినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సార్. మళ్ళీ నేను క్లారిటీ చెప్తున్నా, ఇది ప్రభుత్వ అవార్డులు కాదు, ప్రజా అవార్డులు. మీరు నేను సెకండ్ స్పందిస్తా సార్, ప్లీజ్ నన్ను కంప్లీట్ గా అయిపోయినాక ఒక 10 సెకండ్స్. ఇప్పుడు దయాకర్ గారి పేరు నేను కూడా ప్రతిపాదించవచ్చు, అంటే ఎవరైనా ఎవరి నాకు ప్రొసీజర్ గురించి అడగట్లేదు సార్ మిమ్మల్ని. డైరెక్ట్ గా ఆయన నక్సలైట్ కాబట్టి బీజేపీ వాళ్ళని చంపాడు కాబట్టి అని చెప్పడం అంటే ఆయన ఎప్పుడు చంపాడు, ఆయన మీద హత్య కేసులు ఉన్నాయి. అట్లా కాదు కదా, హత్య కేసులు ఉంటే మరి ఇప్పుడు మోడీ గారిని ఎట్లా కలవగలిగాడు ఆయన? ఇప్పుడు ఇందాక దయాకర్ గారు ఎవరు చెప్తున్నారు కదా, నిన్న మీరు మంది కోసమే సార్ మోదీ గారు వారు చనిపోయినప్పుడు ఒక లేఖ రాసింది. అరే మీరు మొత్తం మాట్లాడకుండా మీరు మాట్లాడితే నేనేం చెప్పాలి సార్? మాట్లాడిస్తారా? మీరు మాట్లాడుతున్నా మాట్లాడుకోండి. బండి సంజయ్ గారు ఇష్యూ లేవనిస్తారు కాబట్టి నేను చెప్తున్నా. చెప్పండి. బండి సంజయ్ గారు గద్దర్ అంటే నాకు గౌరవము, గద్దర్ అంటే నాకు అభిమానము, గద్దర్ అంటే నేను గౌరవిస్తాను, ఇవన్నీ చెప్పిన తర్వాత నిన్న అందుకోసం మీరు ఒకటే మాట మాట్లాడి అది బ్లాస్ట్ చేయడం అనుకుంటే మీరు సెలెక్టివ్ ఆర్గ్యుమెంట్స్, సెలెక్టివ్ క్రిటిసిజం అంట. ఇవన్నీ చెప్పి గద్దర్ గారిని ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. గద్దర్ గారికి ఎందుకు ఇవ్వంటే నక్సలైట్ అయ్యిండు, మా కార్యకర్తలు చంపడానికి కారణం అయ్యిండు, ఇవన్నీ చెప్పి అందుకోసం ఇయ్యకపోయిండొచ్చు. ఈ పదం కూడా కట్ చేశారు. అయితే మీరు చెప్పారు సెలెక్టివ్ గా మీరు మాట్లాడి ఎందుకు ఇచ్చారు, ఎందుకు మీరు మధ్యలో మాట్లాడి కట్ చేస్తే ప్లీజ్. నేను మీరు ఎవరు మాట్లాడినప్పుడు నేను ఆగిపోతా, మీకు వద్దనుకుంటే నేను ఆగిపోతా. లేదు కంప్లీట్ చేయండి ప్రకాష్ రెడ్డి గారు, మీరు ఇట్లా అలగకూడదు. ఇదివరకు ఎప్పుడు ఇట్లా నా అభిప్రాయం చెబుతున్నా. అలిగారు అంటే మీ వాదన బలహీనంగా ఉన్నట్లు అర్థం. అలిగారు అంటే మీ వాదన బలహీనంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. అట్లా కాదు, మీరంటే గౌరవం చెబుతున్నాం కదా. నేను కంప్లీట్ అయినాక మీరు ప్లీజ్ కంప్లీట్ చేయండి. నేను అందుకోసం మధ్య మధ్యలో మీరు మాట్లాడుతూ అందుకోసం మీరు సెలెక్టివ్ ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ చెప్పారు.